లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా సీనియర్ న్యాయమూర్తి సురేష్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ను న్యాయమూర్తి సురేష్ ప్రారంభించారు. న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు సమన్వయంతో వ్యవహరించి రాజీ మార్గం ద్వారా అనేక కేసులు పరిష్కరించుకోవాలన్నారు. ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు, బ్యాంకు దావాలు, చెక్ బౌన్స్ కేసులు, రుణాల సింగిల్ సెటిల్మెంట్, కుటుంబ వివాదాల కేసులు, ప్రామిసరీ నోట్ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ప్రజలు ఆవేశంలో ఏదైనా గొడవల్లో, లేకపోతే గెట్టు తగాదాల్లో, లేకపోతే ఇంకో రకంగా, లేకపోతే భార్యాభర్తల మధ్య చిన్న గొడవల్లో కూడా కేసులు పెట్టుకొని సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ వారి విలువైన కాలాన్ని, విలువైన ధనాన్ని ఈ కోర్టుల గురించి, ఈ కేసుల గురించి వెచ్చించడం జరుగుతుంది చాలా కేసులో. మరి అవన్నీ ఒక మధ్యవర్తిత్వం ద్వారా రాజీ పడే అవకాశం ఉండే కేసులే. అట్లాంటి కేసులన్నింటినీ చట్టంలో రాజీ పడదగ్గ కేసులుగా నిర్ధారించడం, వాటన్నిటిలో కక్షిదారులు వచ్చి రాజీ చేసుకున్నట్టయితే ఈరోజే దీనికి పరిష్కారం ఉంటుంది. ఇప్పటిదాకా జనాల్లో ఉన్న ఒక భయం ఏంటంటే కోర్టుకు వెళ్తే కేసులు తెగవరా, కింది కోర్టు, తర్వాత పై కోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు ఇట్లా తిప్పుతూ ఉంటారని ఒక భయం ఉంటుంది. కానీ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడ్డ కేసుల్లో ఇంకా అప్పీల్ అనేది ఉండదు, ఈ రోజుతోనే లాస్టు. కాబట్టి అట్లాంటి కేసులన్నింటినీ కూడా ప్రజలు రాజీ దగ్గర కేసులన్నింటినీ